హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో యువత స్వయం ఉపాధి సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి ఈ రోజు నుంచి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యువ వికాసం వడపోత ఎలా చూడండి. సోమవారం నుంచి ఆఫ్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించనున్నారు. సో మీరు విలేజెస్ అయితే గ్రామ పంచాయతీ, మండల పరిషత్, సిటీ అయితే మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ అయితే ఏర్పాటు చేశారు. మీరు అక్కడికి వెళ్ళి పేపర్స్ ఫిల్ చేసి అయితే రాజీవ్ యువ వికాస పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు. కేవలం వారం రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవా కేంద్రాలకు 13,45,000 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. తాజాగా నిన్నటి సాయంత్రం వరకు మొత్తం 16 లక్షలు వచ్చాయి. ఏప్రిల్ 14th వరకు లాస్ట్ డేట్ కనుక 14th లాస్ట్ డేట్ వరకు మొత్తం 20 లక్షల అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉందని గవర్నమెంట్ అంచనా వేస్తుంది. మనకిచ్చేది మాత్రం ఇప్పుడు 20 లక్షల మంది అప్లై చేసుకురు కదా, ఓన్లీ 5 లక్షల మందికే ఇస్తారు. జూన్ 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు రాజీవ్ యువ వికాస పథకం మంజూరు పత్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, మీకు ఎంపికైన వారికి దాదాపు 2 వారాల పాటు ఓరియంటేషన్ తరగతులు కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత యూనిట్లు మంజూరు చేయనుంది. అంటే మీరు ఏ దాంట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో దానిపై మీకు 2 వారాల అవగాహన కోచింగ్ అయితే ఇవ్వడం జరిపించి మీకైతే మనీ ఇస్తారు. అయితే ఇక్కడ చూడండి, ఈ రాజీవ్ యువ వికాసం దాంట్లో అప్లై చేసుకున్న వాళ్ళకి 50,000 నుంచి 4 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అయితే ప్రభుత్వం అందిస్తుంది. ఎవరైతే 50,000 అంతకంటే తక్కువ తీసుకుంటారో వాళ్ళు కట్టవలసిన అవసరం లేదు. 100% సబ్సిడీ ప్రకటించారు. 1 లక్ష వరకు రుణాలు 80% సబ్సిడీ. అంటే 1 లక్ష తీసుకుంటే 80,000 వచ్చేసి గవర్నమెంట్ కడుతుంది, మిగిలిన 20,000 మీరు కట్టాలి. 1 లక్ష నుంచి 2 లక్షలు తీసుకున్న వాళ్ళు 70% అంటే ఇప్పుడు 2 లక్షలు తీసుకుర్రు అనుకోండి, 1,40,000 ఫ్రీ, మిగతా 60,000 కట్టాలి. 2 లక్షల నుంచి 3 లక్షలు తీసుకుంటేనేమో 60% సబ్సిడీ ఇస్తారు. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసే వారి కోసం ప్రభుత్వం నమూనా దరఖాస్తులను విడుదల చేసింది. దరఖాస్తులలో 27 అంశాలకు సంబంధించిన వివరాలు నింపాలి. మొత్తం 27 ఆప్షన్స్ ఇచ్చిరు, అందులో మీరు ఫిల్ చేయాల్సినది ఆధార్ కార్డు జత చేయాలి, ఆహార భద్రత కార్డు లేదా ఆదాయ ధృవపత్రం, రెండిట్లో ఏదో ఒకటి జత చేస్తే సరిపోతుంది. రేషన్ కార్డు లేకపోతే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టండి. క్యాస్ట్ సర్టిఫికేటు, మీరు కనుక దివ్యాంగులైతే సదరం ధృవపత్రం కూడా జత చేయాలని అధికారులు చెప్తున్నారు. ఆఫ్లైన్లో వచ్చిన దరఖాస్తులను సేకరించి ఆఫ్లైన్లో నమోదు చేస్తారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఉపయోగించి పరిశ్రమలు స్థాపించేలా అధికారులు అవగాహన కల్పిస్తారు. ప్రతి మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయంలో రాజీవ్ యువ వికాసం హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. సో మీరు మున్సిపల్ కార్యాలయంలో కానీ గ్రామ పంచాయతీలో కానీ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మొత్తం 27 డీటెయిల్స్ అయితే నింపాల్సి ఉంటుంది. మీకు రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ నాకు ఆఫ్లైన్లో మీకు రాజీవ్ యువ వికాస పథకం ఏ విధంగా నింపాలి ఫామ్ తెలిస్తే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను.